పి సత్యవతి గారు చాలా సీనియర్ రచయిత్రి. కానీ ఆవిడ ఇంకా బాల్యంలోనే ఉన్నారు. ఎందుకనంటే అంత స్వచ్ఛంగా, హాయిగా, నిరాడంబరంగా నవ్వుతారు. ఎంత నవ్వుతారు అనంటే మాటకు ఒక నవ్వు, మాట తర్వాత ఒక నవ్వు. కానీ ఆవిడ రాసేవి మాత్రం నవ్వులాటవి కాదు. చదువుతున్న కొద్దీ, మనుషులతో కలిసి మాట్లాడుతున్న కొద్దీ నాకు ఈ పరిస్థితులు ఇలా ఉండకూడదు, ఇలా ఇంకొంచెం బాగుపడితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చేది. దాంట్లో నుంచి రాయడం మొదలుపెట్టాను. స్త్రీల పట్ల కావచ్చు, దళితుల పట్ల కావచ్చు, ఇతర అణగారిన ప్రజల పట్ల కావచ్చు, ఒక ప్రేమతో ఇది మారాలి, జెండర్ సమానత్వం రావాలి అనేటటువంటి ఒక ఆస్పెక్ట్తో రాస్తారు. ఈ ఒక హిజ్రా ఆత్మకథ నేను అనుకోకుండా ట్రాన్స్లేట్ చేశాను, అనువాదం చేశాను. కానీ చేస్తున్నంతసేపు నేను చాలా మంచి పని చేస్తున్నాను అనిపించింది. అది చాలామంది చదివారు. చాలా హిజ్రాల పట్ల చూపులో కూడా చాలా మందిలో తేడా వచ్చిందని చెప్పారు నాకు. పి సత్యవతి గారంటే గుర్తొచ్చేటటువంటి మొట్టమొదటి కథ ఇల్లలక గాని. ఇల్లలక గానే కథ రాసినప్పుడు సరదాగా రాసుకొచ్చా మామూలుగా. కానీ దానికి అంత ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకోలే. స్త్రీల ఆరోగ్యం గురించి, సూపర్ మామ్ సిండ్రోమ్ అన్నీ నేనే చేయాలి, నా అంత సమర్థురాలు లేదు అనిపించుకోవడానికి అంత కష్టపడి వాళ్ళ ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు చాలా గొప్పగా ఉండటానికి ప్రయత్నించి ఏమి సాధించారో ఏమి కోల్పోయారో కూడా తెలియకుండా వచ్చింది. దాని గురించి సూపర్ మామ్ సిండ్రోమ్ రాశారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటటువంటి అమ్మాయిలు ఏ సామాజిక నేపథ్యం నుంచి వస్తున్నారు, వాళ్ళకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళ ఇళ్లలో పరిస్థితి ఏంటి, ఎందుకని వాళ్ళు చదువుకోలేకపోతున్నారు, చదువుకోవాల్సి వస్తున్నప్పుడు కూడా ఉన్నత చదువులకు వెళ్లే క్రమంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, వీటన్నిటినీ చర్చించినటువంటి ఇట్లు మీ స్వర్ణ. తాగుబోతూ తండ్రుల వల్ల, కష్టపడి పనిచేస్తున్న తల్లుల వల్ల, మధ్యంతరంగా చనిపోతున్న తండ్రులు కొంతమంది, ఆరోగ్యం చెడిపోయి ఆ కుటుంబ భారం అంతా ఈ పిల్లలు తల్లి మోయవలసి వచ్చిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఆ వర్గం ఒక్క స్టెప్ ముందుకు వేయాలంటే ఏం చేయాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి, సమాజం ఏం చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఈ పిల్లలందరూ ఎట్లా సమాజంలో ఎట్లా నెగ్గుకొస్తున్నారు అని అనిపిస్తుంది. అందుకని స్వర్ణ కథలు రాశాను. సత్యవతి గారు రాసినటువంటి రచనలకి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు కూడా వచ్చాయి. కువెంపు అవార్డు వచ్చినప్పుడు అది ఒక అవార్డు ఉందని కూడా నాకు తెలీదు. అది చాలా తమాషాగా వచ్చి పడింది నా మీద. నాకు అది తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా ఉబ్బి తబ్బిబ్బులైపోయా నేను. ఎందుకంటే అది అంత ప్రతిష్టాత్మకమైన అవార్డు తెలుగులో నాకే మొట్టమొదటిసారి వచ్చింది అని అది తీసుకున్న వ్యక్తుల పేర్లు విని కూడా చాలా ఆశ్చర్యపోయాను. సత్యవతి గారితో ప్రజాతంత్ర సంభాషణ త్వరలో.